My dear aspirants, welcome to the BVM Studies YouTube ఛానల్. మనం ఆంధ్రుల చరిత్రలో భాగంగా శాతవాహన యుగం సంబంధించి పూర్తి సమాచారం చూసామండి. అలాగే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ప్రీవియస్గా శాతవాహన యుగానికి సంబంధించి ఏ బిట్లు అడిగారో కూడా మనం గమనించామండి. అది 2008 నుండి అలాగే 2025 వరకు లేటెస్ట్ గ్రూప్ 2 వరకు శాతవాహన యుగం కానించి బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో నుంచి ఏ పేజీ కానించి కూడా వచ్చాయో మనం ఆ క్లాస్లో వివరించాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే శాతవాహనుల యుగం అనంతరం, అంటే శాతవాహనుల పరిపాలన అంతమైన తరువాత ఆంధ్రదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఎవరు అనేది మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్లో ఇక్కడ శాతవాహన వంశం అస్తమించడంతో ఆంధ్ర జాతికి వారు ప్రసాదించిన రాజకీయ ఐక్యత విచ్ఛిన్నమైనదే. ఈ పాయింట్ ఇక్కడ ఏది చెప్తున్నారంటే, శాతవాహనులు ఎప్పుడైతే శాతవాహనులు సామ్రాజ్యాన్ని కోల్పోయారు, ఇక్కడ శాతవాహనుల వంశం అంతమైందో వాళ్ళు సుమారు మనకి 450 సంవత్సరాల పాటు మన ఆంధ్రదేశంలో ఉన్న అన్ని ప్రాంతాలను సమఖ్యం చేసి పరిపాలించడమే కాక ఇంకా మన కీర్తి ప్రతిష్టలు ఇంచుమించు రాజస్థాన్ కానించి ఇటు పక్క తమిళనాడు వరకు, ఇటు పక్క బంగాళాఖాతం కానివ్వండి, ఇటు పక్క అరేబియా మహాసముద్రం వరకు అంత సువిశాలమైన సామ్రాజ్యం నెలకొల్పి 450 సంవత్సరాలు పరిపాలించారు. ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 225 వరకు, అంటే ఈ మధ్య ఈ 450 సంవత్సరాల కాలం మొత్తాన్ని శాతవాహన యుగ పరిపాలన అనమాట. మన ఆంధ్రదేశం అనేది ఆ రాజుల పరిపాలనలో ఉండేది. అంత ఐక్యంగా ఉండేది. అక్కడ ఏ కూడా చిన్న చిన్న రాజ్యాలకు మొత్తం అంతా మనకి శ్రీకాకుళం కల్పించి ఇటు పక్క నెల్లూరు వరకు, అలాగే మనకు నేటి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా కలిపేసి ఉండేవి అనమాట. అంతా కూడా శాతవాహనుల రాజుల పరిపాలన కిందనే ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే అస్తమించారో దాని తరువాత ఏంటంటే ఈ రాజకీయ సమైక్యత, అంటే మన రెండిట్లో ఇవన్నీ ప్రాంతాల్లో విచ్ఛిన్నమైందండి సమైక్యత. ఎందుకంటే ఈ రాజ్యాన్ని ఎలాగంటే మన ఈ ఆంధ్ర రాజ్యాన్ని చిన్న చిన్న పరిపాలకులు ఎక్కువ సంవత్సరాలు కూడా పరిపాలించడం, సగం మొక్కలు వీళ్ళు పరిపాలించడం, సగం మొక్కలు వీళ్ళు పరిపాలించడం, కొన్ని జిల్లాలు వాళ్ళ చేతిలో ఉంటే కొన్ని జిల్లాలు ఈ రాజుల చేతిలో, ఇలాగ ఏంటంటే ఒక రాజుల చేతిలో లేదండి. ఇక్కడ నెక్స్ట్ శాతవాహన అనంతర యుగంలో ఏంటంటే రకరకాల రాజుల చేతుల్లో మన ఆంధ్రదేశం పరిపాలించబడింది. ఏ రాజవంశాలు మనల్ని పరిపాలించాయి ఇప్పుడు క్షుణ్ణంగా గమనిద్దామండి. ఆంధ్రదేశం అటండి భిన్న ప్రాంతాలలో భిన్న వంశాలు చిన్న రాజ్యాలుగా స్థాపించి సుమారు 10వ శతాబ్దం వరకు పాలించారటండి. ఇవన్నీ కూడా ఎలాగండి ఆంధ్రదేశాన్ని చిన్న రాజ్యవంశాలు, అంటే ఆంధ్రదేశం అంటే నేటి తెలంగాణ అలాగే మన ఆంధ్ర రెండు ప్రాంతాలు కలిపండి. ఇవన్నీ కూడా మొత్తం ఈ రెండు ప్రాంతాల్లో ఏంటంటే అంత ప్రాంతాన్ని ఒకలే కాదనమాట. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇటుపక్క ఒకరు పరిపాలించడం, అటుపక్క రాయలసీమ ప్రాంతాల్లో ఒకరు పరిపాలించడం, మధ్యలో ఉన్న భూభాగాలు ఒకరు పరిపాలించడం, అలాగే తెలంగాణ ప్రాంతాన్ని ఒకరు పరిపాలించడం. ఇలాగేంటంటే ఒక్కొక్క చిన్న రాజవంశాలు ఇలాగ శాతవాహనుల అనంతరం ఇలాగ ఆంధ్రదేశం అనేది ఇలాగ విభజితం అయిపోయింది అనమాట. ముక్కలు కలిపి మనకి ఉనికికి కొద్ది భంగం వాటిల్లిందని చెప్పాలి. ఇక తమ వంశం సుస్థిరంగా ఉన్న కాలంలోనే శాతవాహనులు వేరు ప్రాంతాల్లో సామంత రాజవంశాలు నెలకొన్నట్టు పురాణాలు తెలుపుతున్నాయి. అంటే శాతవాహనులు బలంగా ఉన్న టైమే అది. అంటే ఇంచుమించు మనకి గౌతమిపుత్ర శాతకర్ణి ఉన్న కాలంలో కూడా ఈ సామంతులు ఉన్నారు. కానీ అప్పుడు ఎందుకు రెచ్చిపోలేదంటే గౌతమిపుత్ర శాతకర్ణి మనలాంటి సాధారణ వ్యక్తిగత కాదండి. తోక జాడించడంటే ఎవరైనా జాడిస్తే కట్ చేసే టైప్ అనమాట. అందువల్ల అంత బలవంతుడి మీద ఎవరు కూడా దుమ్ముకేవారు కాదు. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి వీళ్ళందరూ కూడా సమర్థులు పరిపాలించిన టైంలో కూడా వీళ్ళందరూ కూడా సామంతులు ఏంటంటే సైలెంట్ అయిపోయేవారు అనమాట. అవకాశం దొరికింది, అదును చూసుకొని ఎవరైతే బలహీనంగా ఉన్నారో 3వ పులోమావి కాలం నాటికే శాతవాహన సామ్రాజ్యంలో ఆ రాజు చాలా బలవంతుడు, ఇదే సదా అవకాశం దొరికింది, అప్పుడు విజృంభించేయండి, చుట్టుముక్కల నుంచి చుట్టుముట్టేసేయనమాట. అలాగే శాతవాహన వంశం అంతమించింది. వాళ్ళు ఎవరెవరు ఆ టైంకి
సామంతులుగా ఉన్న వాళ్ళు ఎవరెవరు ఒక్కసారి చూద్దాం. చూడండి, అబీరులు, ఈ శ్రీపర్వతీయ ఆంధ్రులు, అలాగే విదేశీయులు మళ్ళీ ఇంకెవరంటే చుట్టునాగులు, వీళ్ళందరూ కూడా శాతవాహనులకి సామంతులుగా ఉండేవారు. ఎవరు? అబీరులు, శ్రీపర్వతీయ ఆంధ్రులు, ఈ చుట్టుకులు. వీళ్ళందరూ కూడా ఏంటంటే మెయిన్ రాజు చక్రవర్తి శాతవాహనుల రాజు ఉంటే వాళ్ళ పరిపాలన కింద కొద్ది వరకు చిన్న చిన్న ప్రాంతాలు, చిన్న చిన్న ఏరియాలకి వీళ్ళు కొద్ది ఒక జమీందార్ టైప్ లాగా సామంత రాజులుగా ఉండేవారు అనమాట. మెయిన్ రాజు అంతా చూసుకున్నారు, వీళ్ళు అతని కింద ఆధీనంలో ఉండేవారు. ఇక ఆంధ్రేతరులే కాక విదేశీయులండి. ఈ విదేశీయులైన అబీరులు పశ్చిమోత్తర దక్షిణ పదంలో ప్రబలై ఉంటారు. ఎక్కడండి ఇది? పశ్చిమ ఉత్తర దక్షిణ పదం అంటే ఇది ఏంటంటే నేటి తెలంగాణ దాటి మహారాష్ట్ర పైన విదర్భ, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాల దగ్గరలో ఉన్న ప్రాంతాన్ని ఈ అబీరులు శాతవాహనుల్ని ఓడించి ఆ ప్రాంతాన్ని వీళ్ళు గెలుచుకొని ఉంటారండి. ఎవరి చేతిలోకి వెళ్ళిందండి అది? ఆ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతం, శాతవాహనుల ఆధీనంలో ఉన్న ప్రాంతం అనేది అబీరులు సొంతం చేసుకున్నారనమాట. ఇక శాతకర్ణి బిరుదు ధరించినందువల్ల ఈ చుటుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్ర శాతవాహన వంశశాఖగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఈ చుటుకులు అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారండి వీరు శాతకర్ణి అనే బిరుదును ధరించారనమాట. ఈ బిరుదును ధరించడం వల్ల మనకి ఎలా చెప్పుకోవచ్చు? బిరుదును ధరించడం వల్ల ఏంటంటే వీళ్ళు కూడా ఆంధ్ర శాతవాహనలో వంశశాఖ అయి ఉంటారు. అంటే ఎవరో కొడుకుల్లో నుంచి వీళ్ళు విడిపోయి స్వతంత్రంగా ఒక రాజ్యాన్ని స్థాపించారు. అంటే శాతవాహన రాజ్యానికి సంబంధించిన శాఖ ఎదును ఈ చుటుకులు అనమాట, వీళ్ళనమాట. ఇక శ్రీపర్వతీయ మరియు ఆంధ్రభృత్య పదాలు రెండు మత్స్య పురాణంలో కనిపిస్తున్నాయి. చూడండి, మత్స్య పురాణంలో రెండు పేర్లు కనబడుతున్నాయండి. అంటే శాతవాహనుల అనంతర యుగంలో వీళ్ళు విజృంభించారు ఆంధ్ర ప్రాంతంలో అనేసి రెండు పేర్లు కనబడుతున్నాయి. ఒకటి శ్రీపర్వతీయులు, రెండోది ఆంధ్రభృత్యులు. ఈ రెండు పదాలు మత్స్య పురాణాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ పురాణాలు కనిపించినందుకు వీళ్ళు రెండు ఇద్దరా అనేసి అందరు కూడా డౌట్ వచ్చింది. వాళ్ళు ఇద్దరు గట్ట కాదండి, ఒకలే. ఆంధ్రభృత్యులే శ్రీపర్వతీయులుగా అంగీకరించవచ్చు. ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఈ ఆంధ్రభృత్యులు శ్రీపర్వతీయులు ఒక్కలే, వాళ్ళే శ్రీపర్వతీయులు అని చెప్పొచ్చు అనమాట. వీరు ఆంధ్ర సామ్రాజ్యానికి ఆయువు పట్టుగా, మన ఆంధ్రదేశానికి ఇప్పుడే కాదండి ఎప్పటి కానించో క్యాపిటల్ మెయిన్ ఏరియా ఏది అంటే కృష్ణానది ప్రవహిస్తున్న ప్రాంతం అండి. మనకి టాప్ మోస్ట్ ఏరియా అనమాట. దాని మీద ఆ ప్రాంతం మీద ఎవరైతే పట్టు సాధిస్తారో వాళ్ళదే ఆంధ్రుల చరిత్ర అవుతుంది. మన దరిద్రం ఏంటంటే ఇక్కడ బోల్డ్ ప్రాంతాల దగ్గర బోల్డ్ మంది రాజులు పరిపాలించారు, వాళ్ళెవరు కూడా చరిత్రలో లేరనమాట. ఎక్కడైతే ఆ ఏరియాలోనూ మాత్రమే ఆ కృష్ణ, ఆ ఏలూరు, ఆ తరువాత ఇటు పక్క ఉన్న గుంటూరు, ఈ ఏరియాలో ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ చరిత్ర మన చరిత్రగా చెప్పుకోవడం మన దౌర్భాగ్యం అండి. రాయలసీమలో ఎన్ని జిల్లాలు అండి, వాళ్ళకి చరిత్ర లేదండి. అలాగే ఉత్తరాంధ్రలో గొప్ప గొప్ప రాజులు ఉన్నారండి, వాళ్ళ చరిత్రలు ఏమయ్యే ఏంటో తెలియదండి. అక్కడ వీళ్ళు పరిపాలిస్తున్న చరిత్రలో మాత్రం వీళ్ళదే మన ఆంధ్ర చరిత్ర అయిపోయింది. మనం అదే చదవాలి, తప్పదు. ఇక చూడండి, ఈ ఆయువు పట్టుకు ఈ కృష్ణ వీళ్ళు ఎక్కడటండి, ఈ శ్రీపర్వతీయులు ఎక్కడ ఉన్నారట? కృష్ణా ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న రాజ్యాన్ని ఆక్రమించి 4-5 తరముల కాలం పరిపాలించారు. ఇటుపక్కండి కృష్ణానది ఇరువైపులా ఉన్న ప్రాంతం అంటే నేటి తెలంగాణలో కొంత ప్రాంతం ఉంది, ఇటుపక్క ఆంధ్రాలో ప్రాంతం ఉంది, ఇటుపక్క కృష్ణా జిల్లా, ఇటుపక్క గుంటూరు జిల్లా. ఈ మధ్యలో ఉన్న ప్రాంతానికి అన్నిటికి కూడా మనకి ఎవరెడ్డే హెడ్ అయ్యారండి ఇక్కడ అంటే శాతవాహనులు ఆ ప్రాంతాన్ని నుంచి పాలద్రోలి ఎవరండి ఆ ప్రాంతాన్ని ఆక్రమించేశారు? ఇక్ష్వాకులు ఆక్రమించారండి. ఈ ఇక్ష్వాకులే మనకి ఇక్ష్వాకులు అనుకోకండి, ఇప్పుడు ఇక్ష్వాకుల పేరు ఇంకా చెప్పలేదు, శ్రీపర్వతీయులు ఆక్రమించారని గుర్తుపెట్టుకోండి అందాక. ఇప్పుడు మనకి ఇక్ష్వాకులు శాతవాహనుల అనంతరం మీకు ఇక్ష్వాకులు లెసన్ స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే నెక్స్ట్ ఆర్డర్ ఇలా వచ్చారనేసి. ఇప్పుడు ఎంత వాళ్ళకి శ్రీపర్వతీయులు అన్నావు, ఇప్పుడు ఇక్ష్వాకులు అంటారు, ఏంటి దీనికి శ్రీపర్వతీయులు ఆక్రమించారు కదా అనేసి మీకు డౌట్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కింద పాయింట్లో చూడండి, పురాణాలు పేర్కొన్న శ్రీపర్వతీయులు గుర్తించడం అంటే చాలా కాలం వరకు
కష్టసాధ్యమైంది. అంటే ఈ పురాణాల్లో పేర్కొన్న శ్రీపర్వతీయులు ఎవరంటే చాలా సంవత్సరాల వరకు ఏంటంటే మనకు ఆధారాలు దొరకలేదు. ఇలాంటి సంబంధించి ఏ శాసనాలు కానీ కట్టడాలు కానీ బుర్రలు పీక్కునేవారు అనమాట. ఎప్పుడైనా ఒకళ్ళని నిర్ణయించాలి, చరిత్రకారులు నిర్ణయించాలంటే వాళ్ళకి సంబంధించిన హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంటే కానీ 100% ఎవరు ధృవీకరించరు అనమాట. నువ్వు నేను చరిత్రను ఏదో ఊహించి రాసేద్దామంటే ఇక్కడ కుదరదు. చరిత్రలు అనే ప్రతిదానికి అందరూ కూడా అనాలిసిస్ చేసి అందరూ అంగీకార యోగ్యమైతేనే అది చరిత్రలో రాయడానికి అవుతుంది. కానీ చూడండి, గుర్తించడం వరకు చాలా సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు కదా. కానీ ఏడు జరిగిన తరువాత కాలంలో ఏంటంటే నాగార్జునకొండ శాసనాల్లో అంటే మనకి నాగార్జునకొండ ప్రాంతంలో శాసనం దొరికిందనమాట. దాంట్లో ఏటి చెప్పుంది, శ్రీశాంతమూలుడు ఇక్ష్వాక కులుజుడని, అతని రాజధాని విజయపురి అని. ఆ విజయపురి అటండి శ్రీపర్వత పశ్చిమ పాదంలో ఉన్నదని పేర్కొనడం వల్ల వీళ్ళని శ్రీపర్వతీయులుగా గుర్తించడం చాలా సులభమైంది. ఎందుకంటే సులభమైంది, అప్పటి వరకు శ్రీపర్వతీయులు అంటారు, తరువాత ఇక్ష్వాకులు వచ్చారని చెప్తున్నాయి. ఇది అంత క్లమ్జీ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే నాగార్జునకొండ ప్రాంతంలో మనకు ఒక శాసనం దొరికిందనమాట. ఆ శాసనంలో ఏటి రాసి ఉందట, శ్రీశాంతమూలుడు ఇక్ష్వాక కులానికి చెందిన వ్యక్తి. అలాగే అదే నాగార్జునకొండ శాసనంలో ఇతని రాజధాని పేరు కూడా ఇచ్చేసారండి. ఆ రాజధాని విజయపురి. ఇది శ్రీపర్వతానికి పశ్చిమ పాదంలో ఉన్నది. అంటే శ్రీపర్వతానికి సంబంధించి శ్రీపర్వతం ఇక్కడ వాడారనమాట. శ్రీపర్వతానికి పశ్చిమ పాదంలో ఉన్నదని పేర్కోవడం వల్ల శ్రీపర్వతీయులు ఎవరు అని గుర్తించడం చాలా ఈజీ అయిపోయిన తరువాత ఆ శాసనం దొరకడం బట్టి. ఇక నెక్స్ట్ పాయింట్లో చూడండి, శాతవాహనులను ఆంధ్రులు అని వర్ణించినట్లే శ్రీపర్వతీయ ప్రాంతీయులైన ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులుగా పురాణాలు వర్ణించాయి. మనకి శాతవాహనులను ఎక్కడా కూడా మనకి ఎక్కడంటే పురాణాల్లో అదే మనం చెప్పాం కానీ శాతవాహనులు ఆంధ్రులు కాదని తల పిచ్చెక్కిపోతుండేదండి. ఏంటంటే అంత గొప్ప సామ్రాజ్యం కదండి అది. ఇంచుమించు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి గుర్తొచ్చే సామ్రాజ్యం ఏదైనా మనం తక్కువని చెప్తే వాళ్ళు చెప్తాను, శాతవాహనుల పేర్లు చెప్తాం మనందరం ఉన్న కూడాను. వీళ్ళది మా వాళ్ళు అంటే మా వాళ్ళు ఎవరు, ఎందుకంటే క్రెడిట్ కొట్టడానికి అండి. అంత క్రెడిట్ ఎవరికి క్రెడిట్ వచ్చే శాతవాహనులు మన వాళ్ళు అంటే మనకి ఎంత గర్వంగా ఉంటుంది. అదే కర్ణాటక క్రెడిట్ కొడదాం అనుకున్నారు. అలాగే మధ్యప్రదేశ్ విదర్భ ప్రాంతాన్ని వాళ్ళు క్రెడిట్ కొడదాం అనుకున్నారు. ఇటు పక్క మహారాష్ట్ర వాళ్ళు కూడా అంటే మా వాళ్ళు అనేసి వాళ్ళు క్రెడిట్ కొడదాం అనుకున్నారు. ఇవన్నిటికి అందరు చరిత్రకారులు నిర్ణయించుకొని ఫైనల్ డెసిషన్గా శాతవాహనులు ఆంధ్రులే అనేసి నిర్ణయించారనమాట. అదే సేమ్ ఇందువల్ల ఎంత తలకాయ నొప్పి వచ్చిందంటే మనకు ఆ టైంలోనే ఈ పురాణాలు ఏంటంటే శాతవాహనులు అనేసి పేర్కొనలేదండి. వాళ్ళు ఆంధ్రులు అనేసి అత్తమానికి ఆంధ్రులు వేరు శాతవాహనులు వేరు అనేసి కాంట్రవర్సీ వచ్చిస్తుండేది. ఇలాగే సేమ్ అనమాట ఇక్కడ శ్రీపర్వతీయులని పేర్కొంది కానీ ఇక్ష్వాకులు అనేసి పురాణాలు వర్ణించలేదు. అంటే ఆ ప్రాంతాన్ని పేర్కొంటున్నాగానే వాళ్ళ పేరు అంటే వాళ్ళ వంశం పేరును మాత్రం పేర్కొనట్లేదు అనమాట. అది ఇబ్బంది వచ్చింది. ఈ రెండింటికి ఫస్ట్ ఎలాగైతే కన్క్లూజన్ వచ్చిందో సేమ్ కన్క్లూజన్ వీళ్ళు కూడా శ్రీపర్వతీయులే ఇక్ష్వాకులు అయ్యి ఉంటారు అనమాట. ఇక వీళ్ళ జన్మస్థలం, వీళ్ళు ఎక్కడ పుట్టారు అనేది కూడా చాలా కాంట్రవర్సీ. ఎవరంటే మనకి ఇక్ష్వాకులు ఏ ప్రాంతంలో వారు అనేది చరిత్రకారులు సేమ్ భిన్న ప్రాదాలు భిన్న అభిప్రాయాలు ఎవరి వాదనలు వాళ్ళు ఎక్కడున్న. వీళ్ళు ఒకరేమో అక్కడ పుట్టారంటారు, ఒకరేమో ఎక్కడ పుట్టారంటారు. ఏటి క్లారిటీ లేదనమాట. దీన్ని క్లారిటీగా తెద్దాం. అంటే వీళ్ళు ఏ ప్రాంతం నిజంగానే మన ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు అనేసి మనం తీసుకురావాల్సిన తరుణం ఇది. చూడండి, నామసామ్యాన్ని బట్టి, ఈ నామసామ్యం అంటే ఏటి కాదండి, పేరును బట్టి. ఇక్ష్వాక అని పేరు మీకు చెప్పగానే మనకి మహానుభావుడు దైవం మన దేవుడు శ్రీ మర్యాద పురుషోత్తమ రామచంద్రమూర్తి గుర్తొస్తాడండి. రామచంద్రమూర్తిది ఏ కులం అండి, ఏ వంశం అండి? ఇక్ష్వాకు వంశం బిడ్డండి రామచంద్రమూర్తి. ఇతిహాసాల కాలం నుండే కోసల రాజ్యాన్ని పరిపాలించిన ఇక్ష్వాకు వంశంతో శ్రీపర్వతీయులకు సంబంధం కలపడం అంటే ఆ కలపడానికి ప్రయత్నించడం ఎవరైనా సహజం. ఎందుకంటే ఈ ఇక్ష్వాకులు అంటే మనకే చూసినట్టే అంటే సాధారణంగా చదవనోడు జనరల్గా ఆలోచించినోడు కూడా ఇక్ష్వాకులు అంటే రాముడు వంశానికి చెందిన వారు ఉంటారు రైలు అని సాధారణంగా చెప్పేస్తాం అనమాట. ఇందులో మాత్రం ఎలాంటి వాస్తవం లేదండి. ఇక అదీ కాక మనకి విష్ణు పురాణం
జైన ధర్మామృతం, ఇక్ష్వాకు రాకుమారులటండి దక్షిణా పదానికి వలస వచ్చి రాజ్యాలు స్థాపించినట్లు చెబుతున్నాయి కదా. ఏంటండి ఈ విష్ణు పురాణము జైన ధర్మామృతం ఏటని చెప్తున్నాయి. ఏంటంటే వీరు మన ఇక్ష్వాకు రాజకుమారులు ఏంటంటే ఉత్తరాపదం కాంచి దక్షిణా పదానికి వలస వచ్చి ఈ ఆంధ్ర ప్రాంతంలో రాజ్యం స్థాపించినట్లుగా మనకి ఏటి చెప్తున్నాయి అంటే విష్ణు పురాణము జైన ధర్మామృతం చెప్తున్నాయి అనమాట. అంటే వీళ్ళు బయటోళ్ళు అనడానికి కొద్దిగా అవతల బలం దొరికిందనమాట. అందుచేత శ్రీపర్వతీయులు ఉత్తరాపదం నుంచి మౌర్యుల కాలంలో అంతక పూర్వము ఆంధ్రప్రదేశ్కు వచ్చారనేసి కొందరు మతము. ఏంటంటే ఈ 2 పురాణాలు కూడా చెప్తున్నాయి. అలాగే ఇక్ష్వాకు వంశం పేరు కూడా ఇంచుమించు మన రామచంద్రమూర్తి వంశం పేరు అది. ఈ 2 పురాణాలు కూడా బలం చేకూరుస్తున్నాయి అనేసి వీళ్ళు ఒక వాదన మొదలుపెట్టారు. అంటే ఈ ఆధారాలు పట్టుకొని వీళ్ళు దక్షిణాపదానికి ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కాదు, వీళ్ళు ఉత్తరాపదం కాంచి వలస వచ్చిన రాకుమారులు ఇక్కడ స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకొని ఉంటారనేసి కొందరు అభిప్రాయం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. కానీ చూడండి నెక్స్ట్ పాయింట్. కానీ శ్రీపర్వతీయులు తమ శాసనాల్లో ఉత్తరాపదం నుండి వచ్చినట్లు కానీ తమకు కోసలాధీశునితో సంబంధం ఉన్నట్లు కానీ ఎక్కడా చెప్పుకోలేదన్నమాట. ఇప్పుడు పురాణాల ఎవిడెన్స్ని హిస్టోరియన్స్ ప్రామాణికంగా తీసుకుంటారా, లేకపోతే ఇక్కడ శాసనాల్లో దొరికిన ఆధారాలు ప్రామాణికంగా తీసుకుంటారా? ఒక్కసారి ఆలోచించండి మీరు. దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారంటే శాసనాల్లో దొరికిన ఎవిడెన్స్నే ఆధారంగా తీసుకుంటారు. అందువల్ల ఇక్కడ ఏ శాసనంలో కానీ శ్రీపర్వతీయులు ఖచ్చితంగా చెప్పుకొని ఉంటారంటే తన మాతృదేశం మీదన లేదా మన శ్రీరామచంద్రమూర్తి వంశానికి చెందిన వాళ్ళని గర్వంగా చెప్పుకుని ఉండేవారు. గ్యారంటీగా ఏదో ఒక శాసనంలో చెప్పుకుని ఉండేవారు. కానీ ఎక్కడక్కడ ఒక్క శాసనంలో కూడా వీళ్ళు ఉత్తరాపదం కానించి ఇక్కడికి వలస వచ్చినట్లు కానీ అలాగే మన రామచంద్రమూర్తి వంశంతో మనకు సంబంధం ఉన్నట్లు కానీ ఒక్క శాసనంలో కూడా చెప్పలేదండి. వీరి పేర్లు కనిపిస్తున్న మనకి పేర్లు చాలా డిఫరెన్స్ కనబడుతున్నాయి. పేర్లు చూడండి. వీళ్ళ పేర్లు ఏంటండి అడివిసిరి, కండ, చలికి, బాపి, అంక ఈ మొదలైన పేర్లన్నీ కూడా ఏంటంటే దక్షిణాత్య భాషా పదాలండి. దక్షిణాత్య భాషా పదాలంటే మన దక్షిణ భారతదేశంలో పెట్టుకునే పేర్లు అన్నమాట. ఇవన్నీ కూడా సేమ్ మన భాషా పదాలు ఇవన్నీ ఏంటండి అడివిసిరి, కండ, చలికి, బాపి, అంక పేర్లు ఏంటంటే మనకు సంబంధించిన పేర్లు ఇవి. ఉత్తరాపదాలు ఎలాగుండే కాదు, పేర్లు వెరైటీ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పేర్లు పెట్టుకుంటారు కదండి, అలాగనమాట. ఇక అనారీ జాతుల్లో ఇక మేనత్త కుమార్తెను పెండ్లాడే అసంగ ఆచారం ఉన్నట్లు బౌద్ధాయనాయుడు మనకు పేర్కొన్నాడు అనమాట. ఏంటండి మేనత్త కుమారుని పెళ్ళాడే అసంగత ఆచారం మనకి ఎక్కడ ఉందటండి అంటే ఆ టైంలో వీళ్ళలో మనకి ఇక్ష్వాకుల కాలంలో ఈ మేనత్త కుమార్తెను వివాహం ఆడే సాంప్రదాయం పేరుకి ఇక్కడ జరుగుతుందండి. మీరు ఉత్తరాపదంలో కంపేర్ చేసుకుంటే నేటి ఉత్తర భారతదేశంలో ఈ మేనత్త కుమార్తెను పెళ్ళాడడం పెళ్లి చేసుకోరండి. అక్కడ ఇక్కడైతే మనకు మేనత్త కుమార్తె వరుస అవుతుంది అని పెళ్లి చేస్తారు మన దగ్గర, మన దక్షిణ భారతదేశం. కానీ ఉత్తరాపదంలో పెళ్ళిళ్ళు వెరైటీ జరుగుతాయి. వాళ్ళ వరుసలు వేరు, మన వరుసలు వేరు. ఇక్కడ ఇలాంటి ఒక అసంగత ఆచారం చూసండి. ఈ ఆచారం అంటే కరెక్ట్ అయిన ఆచారం కాదటండి. ఏంటంటే బౌద్ధాయనుడు పేర్కొంటున్నాడు అనమాట. ఈ అనారీ జాతులు అంటే ఎవరండి? మనమేంటి అనారీ జాతులమే. వాళ్ళంటే ఆర్య జాతులు ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యక్తులు ఏంటంటే వాళ్ళ దేవుళ్ళతో సమానం అని, దేవుళ్ళు వాళ్ళ దగ్గర పుట్టారు అంతా వాళ్ళే అనుకుంటున్నారు. మనం అనారీ జాతులుగా అని చెప్పుకునేవారు అనమాట. ఇప్పుడు తెలుస్తుందండి దక్షిణ భారతదేశానికి ఎంత పవర్ ఉందనేసి. ఈ బౌద్ధాయనుడు పేర్కొన్నాడు ఇలాంటి అనారీ ఆచారం ఈ దక్షిణ భారతదేశంలో ఉందనేసి. ఇక శ్రీపర్వతీయ ఇక్ష్వాకు వంశంలో 2వ రాజు అంటే ఇక్ష్వాకుల్లో మొదటి రాజు శ్రీశాంతమూలుడు తర్వాత వచ్చిన 2వ రాజు వీరపురుషదత్తుడు. ఈ వీరపురుషదత్తుడికి 5 రాణులు ఉన్నారండి. 5 మందిని పెళ్లి చేసుకున్నాడు అనమాట. 5లోని 4 వాళ్ళ మేనత్త కుమార్తెలేనండి. చూడండి, మేనత్త అంటే ఇంకెవరో కాదండి వాళ్ళ నాన్నగారు అక్కో చెల్లి అనమాట. ఆవిడనే మేనత్త అని పిలుస్తారనమాట. వాళ్ళ కుమార్తె 5 రాణులు పెళ్లి చేసుకుంటే అందరూ 4 రాణులు మనకి వాళ్ళ మేనత్త కుమార్తెలే వీరపురుషుడు పెళ్లి చేసుకున్నారు. అంటే బౌద్ధాయనుడు పేర్కొన్నది అనార్య ఈ మేనత్తను కుమార్తె పెళ్లి చేసుకుంటారు అని చెప్పాడు కదండి. ఇది నిజం ప్రూవ్ చేసింది అంటే మన వాళ్ళే. ఈ పాయింట్ ఒకటి కూడా మనం ఏంటి చెప్పుకోవచ్చు, ఈ ఇక్ష్వాకులు అనేవారు 100% ఉత్తరపదం కాంచి కాదు, ఎక్కడ కాంచి వలస రాలేదు, ఇక్కడే ఉన్నారు వీళ్ళు
అనేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి వీరిని దక్షిణాత్యులను గ్రహించడం యుక్తం. ఇక చూడండి, అయితే దక్షిణాత్యులని చెన్నాం. దక్షిణాత్యంలో ఒక రాష్ట్రం ఉందండి, ఆంధ్రదేశం ఒకటే ఉందండి, తెలంగాణ ఉంది, ఆ తరువాత మనకి కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, కేరళ ఉంది. ఇవన్నీ కూడా దక్షిణాత్యంలో భాగం కదండి, దక్షిణ పదంలోనే. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వాదన తెస్తారనమాట. ఇప్పుడు వాడు దక్షిణ భారతదేశం అని ఫిక్స్ చేసాం, కానీ ఇప్పుడు కొత్త వాదనలు తెస్తారు. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం? ఆంధ్రదేశం, లేకపోతే కన్నడ, లేకపోతే తమిళనాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లోనమాట చెప్తారు. ఇప్పుడు అయితే వీరు కన్నడ దేశం నుంచి వలస వచ్చారు అనేసి ఓగెల్ పండితుడు అంటాడండి. ఈ ఓగెల్ పండితుడు ఏమంటాడు, ఇతను మరి కన్నడ దేశం మీద మొక్కు ఏమో వాళ్ళ క్రెడిట్ కొడదామనే ఉద్దేశంతోనే వీళ్ళు కన్నడ దేశం కానించి వచ్చారు అనేసి ఈ ఓగెల్ పండితుడు మరి స్టేట్మెంట్ ఎలాగ ఇచ్చారు. కాదు వీళ్ళు కన్నడ దేశం కాంచి రాలేదు, వీళ్ళు తమిళనాడు కాంచి వచ్చారు అనేసి మన గోపాలాచారి భావించారనమాట. గోపాలాచారి గారి వాదన ఏంటి, వీళ్ళు తమిళ దేశం కానించి అక్కడికి వెళ్ళి ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారనేసి గోపాలాచారి అంటున్నాడు. కానీ మనకు అసలైన నిర్ణయం ఎవరు చేశారంటే కాల్వెల్ అనే వ్యక్తి చేస్తాడండి. ఈ కాల్వెల్ వంటి వారు ఇతను ఏంటి చెప్పారంటే, ఇతను స్థానికులు అని నిర్ణయించాడండి. స్థానికులు అంటే ఆంధ్ర ప్రాంతం ఎక్కడైతే విజృంభించారో ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే అనేసి మనకి ఎవరు నిర్ణయించారంటే కాల్వెల్ అండి. ఓగెల్ అనే వ్యక్తి కన్నడ ప్రాంతం కంచి వలస వచ్చారు. కాదు గోపాలాచారి ఏమంటారు, తమిళ దేశం కంచి వచ్చారు. ఫైనల్గా అందరూ ఆమోదించింది ప్రామాణికమైనది ఏంటంటే కాల్వెల్ చరిత్రకారు పరిశోధించి కాదు వీళ్ళు ఎక్కడ కాంచి రాలేదు, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళే అనేసి ఇచ్చారనమాట. ఇక్ష్వాకులు పేరులో పై పదాలు తమిళ, తెలుగు, కన్నడ భాషలకు మౌలికమైనది, ఆది ద్రావిడానికి చెందిన పదాలైనందువలన ఇవన్నీ ఏంటంటే ఆది ద్రావిడ భాష అంటారండి. మన ద్రావిడ ఫ్యామిలీ కుటుంబంలో మన తెలుగు భాష, ఇవన్నీ కన్నడ భాష, తమిళ, ఇవన్నీ కూడా ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనమాట. అందులోని ఈ పదాలు అన్నిటికి కూడా మనం ఇందా చెప్పుకున్నాం. అడవిసిరి, ఆ తర్వాత పక్కన ఉన్న మిగతా పేర్లు అన్నీ కూడా చెప్పుకోం కదా, ఆ పేర్లన్నీ కూడా ఈ అన్ని భాషలకి లింకప్ అయి ఉన్న పదాలు అనేసి ఆ ఉద్దేశంతో మిగతా వాళ్ళు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పారనమాట. వీళ్ళు దీన్ని మనం ఏంటని చెప్తాం చూడండి, ఇక్కడ కేవలం కన్నడగా కానీ తమిళానికి కానీ చెందినవని భావించనక్కర్లేదు. ఆ పదాలు అన్నింటిలో ఉన్నాయనేసి మీరు ఓన్లీ తమిళం కన్నడం అనేయడం సరిపోదు. ఆంధ్రదేశంలో కూడా అదే పదాలు ఉన్నాయి, ఆంధ్ర కూడా ద్రవిడియన్ లాంగ్వేజ్ అని మీరు అక్కడ ఇరికించాల్సిన అవసరం లేదు వెళ్ళి అని చెప్పారనమాట. అందుచేత కాల్వెల్ వాదాన్ని అనుసరించి కృష్ణానది తీరానికి స్థానికులైన ఇక్ష్వాకు చిహ్నాన్ని ఆరాధించే ప్రాచీన గణం వారై సంస్కృతీకరణ క్రమంలో ఇక్ష్వాకులు అయి ఉంటారనేసి నిర్ణయించడం సమంజసంగా ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే నిర్ణయించారు, ఈ కాల్వెల్ వాదాన్ని ఫైనలైజ్ చేశారనమాట. వీళ్ళు కృష్ణానది తీరానికి చెందిన స్థానికులు, అంటే కృష్ణానది ప్రాంతంలో, అంటే నది ఎక్కడెక్కడ ఏ భాగంలో ప్రవహిస్తుందో ఆ ప్రాంతంలో నివసించి ఉండిన తర్వాత వీళ్ళు ఇక్ష్వాకు చిహ్నాన్ని ఆరాధించారనమాట. ఒక చిహ్నం ఇక్ష్వాగా అంటే చెరుకు గెడ. ఈ చెరుకు అక్కడ ఎక్కువ పండుతుందండి ఆ ప్రాంతంలోని. ఆ చెరుకు గెడని ఆరాధించడం వల్ల చెరుకు ఎక్కువ, ఆ చెరుకు గెడనే వాళ్ళు ఆరాధించారనమాట. అందుకే ఇక్ష్వాకు వంశస్థులు అయ్యారనమాట. ఈ తరువాత ప్రాచీన గణంలో అక్కడ ఉన్న ఒక గణం అంటే ఒక రాజ్యం అన్నమాట, ఒక చిన్న జమీందార్ టైప్. ఒక గణం అంటే ఒక గుంపు అనమాట. ఆ గుంపుగా ఇక్ష్వాకులు అని పెట్టుకున్నారనమాట. వాళ్ళు తర్వాత ఏంటంటే సంస్కృతీకరణ క్రమంలోనే ఇక్ష్వాకులు అయి ఉంటారు. అంటే సంస్కృతీకరణ గణం అంటే ఒక అనారీ జాతి అనమాట. అనారీ జాతి కాదు, ఈ తెగలు ఉంటాయి కదండి. ఇప్పుడు కూడా మన ట్రైబ్స్ గిరిజనులు ఉంటారు కదండి, అలాంటి గిరిజన తెగ అయి ఉండి తర్వాత సంస్కృతీకరణ అంటే వాళ్ళు కూడా సమాజంలో ఎలా బతకాలి ఏటి అనేది సమాజం నుండి గ్రహించి పుస్తకాలు గట్రా చదివి వాళ్ళు కూడా ఏటయ్యారంటే కొద్ది ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారనమాట. కొద్దిగా సాంఘిక ఉన్నతి సాధించి ఇక్ష్వాకులు అయ్యి ఉంటారనేసి నిర్ణయించడం సమంజసం అయ్యిందనమాట. ఇది ఫైనలైజ్ అనమాట. ఇలాగ ఇక్ష్వాకులు స్థానికంగా ఉంటూ కొద్దిగా డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు స్వతంత్రించారు. ఇక కృష్ణాలోయ చెరుకు పంటకు ప్రసిద్ధమే కదా. అంటే చెప్పాం కదా ఇందాక, కృష్ణానది లోయలో చెరుకు పంట ఎక్కువ పండుతుంది కాబట్టి వాళ్ళ ఇక్ష్వాకు అంటే చెరుకు గడ అనే ఒక అర్థం ఉందన్నమాట. అది కాక ఇంకో ఆధారం చూడండి, నాగార్జునకొండ శాసనంలో శాక్యముని అయిన గౌతమ్ బుద్ధుడు ఇక్ష్వాకు వంశస్థుడని చెప్తుంది. ఏకంగా మనకి గౌతమ్ బుద్ధుల వారినే నాగార్జునకొండ శాసనంలో రాసిపెట్టి ఉందన్నమాట.
ఏంటంటే గౌతమ బుద్ధుల వారే ఇక్ష్వాకు వంశానికి చెందిన వారని మనకి ఏ శాసనం చెప్తుందండి? నాగార్జునకొండ శాసనంలో రాసి ఉంది. దీన్ని బట్టి మనకి ఏది తెలుస్తుందంటే శ్రీ పర్వతీయులు స్థానిక గణజాతుల్లో చూడండి, స్థానిక గణజాతుల్లోని వారై బౌద్ధ మతం ద్వారా సాంఘిక ప్రాతిపత్తిని సాధించి బుద్ధుని యందు ఉన్న ఆదరాభిమానాల వల్ల తాము ఇక్ష్వాకు వంశస్థులని వర్ణించుకొని ఉంటారు. ఎలా అండి వర్ణించుకొని ఉంటారు? ఇక్ష్వాకు వంశాన్ని పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే మనకి మీకు ముందే చెప్పాను, శాతవాహనుల కంటే ముందే ఆంధ్రదేశంలో బౌద్ధ మతం ఉంది. ఆంధ్ర బౌద్ధం అంటే దేశంలోనే ఒక శిఖర స్థానం, మనదే ప్రథమ స్థానం. మన ఆంధ్రదేశం కానించే బౌద్ధ మతం ఇంచుమించు భారతదేశం మొత్తం వ్యాపించిందనే స్థాయిలోనే మన ఆంధ్రం, అలాగే ఇతర దేశాల్లో కూడా వ్యాపింపచేసిన అంత సత్తా ఉన్న ఆంధ్రులండి వాళ్ళు. బౌద్ధ మతం అంత స్థితిలో కూడా మన ఆంధ్రదేశంలో ఉందంటే ఇదే ఏరియాలో కూడా ఎక్కడండి బౌద్ధ మతం పుట్టింది? అమరావతిలో కదా, మన ఆంధ్రాలోనే. ఈ అమరావతి ఏరియాలో ఉన్నోళ్ళండి ఇక్ష్వాకులు. ఈ ఇక్ష్వాకులు ఏడు చేశారంటే ఆ స్థానిక గణజాతి బౌద్ధ మతం ద్వారా అండి బౌద్ధ మతాన్ని స్వీకరించారనమాట. ఇది ఏ మతం అండి? ఇప్పుడు ఇక్ష్వాకుల మతం ఏంటని నిర్ణయించవచ్చు, బౌద్ధ మతాన్ని స్వీకరించారు అని చెప్పాలన్నమాట. ఈ బౌద్ధ మతాన్ని స్వీకరించి సాంఘిక ప్రతిపత్తిని అంటే సామాజిక హోదాని పెంచుకున్నారు. అంటే ఒక ఎస్టీగా, ఒక గిరిజనగా ఉన్న వ్యక్తి బ్రాహ్మణుడిగా మారిన వ్యక్తి, అంటే బ్రాహ్మణుడికి గిరిజనుడికి ఎంత స్థితి, వర్ణ వ్యవస్థలో ఎంత తేడా ఉందో చూడండి. ఎప్పుడైతే ఇన్ని తేడాలు, ఇన్ని మెట్లు ఉన్నాయండి మన దగ్గర, మన హిందూ మతంలోనే. ఇది మనకి ఇప్పుడు కూడా ఈ పిచ్చి వదలలేదు, కుల పిచ్చి గట్ట ఎవరికి వదలలేదు. కానీ బౌద్ధ మతంలో అలాంటివి ఏవి కూడా ఈ వివక్షత ఏటి ఉండదన్నమాట. అందులోకి వెళ్తే బౌద్ధ మతం ఒక గొప్ప మతంగా వెలుగొందుతున్న సందర్భం అది. ఆ మతంలో తీసుకున్న వాళ్ళందరూ గొప్పలే. అందుకే ఈ మతం తీసుకొని వీళ్ళు బలాన్ని నమ్ముకున్నారనమాట. ఆ బలగాలు పెంచుకుంటూ స్వతంత్రులు అయ్యారనమాట. అందువల్ల వీళ్ళు మనకు అలాగే నాగార్జునకొండ శాసనంలో గౌతమ బుద్ధుడి దేవవంశం అని చెప్పుకున్నాం, ఇక్ష్వాకు వంశం. డైరెక్ట్గా ఇక్ష్వాకు వంశం అని పేరు పెట్టుకొని స్వతంత్రం పొందారనమాట. ఇక చూడండి, శాతవాహన వంశం కడపటి రోజుల్లో చెలరేగిన మత విప్లవంలో బ్రాహ్మణ మతాభిమానులై రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అంటే ఫస్ట్ బౌద్ధ మతాన్ని ఇచ్చేసుకొని ఇక్ష్వాకు వంశంగా పేరు పెట్టుకొని మెల్లమెల్లగా శాతవాహనులు సామంతులైన తర్వాత శాతవాహనుల యొక్క ఏంటంటే కడపటి రోజులు అన్నమాట, చివరి రోజుల్లో అనమాట. మత విప్లవంలో చివరి రోజులు ఏంటంటే మత విప్లవాలు రేగాయి అనమాట శాతవాహనుల కాలంలో. ఆ విప్లవాలు రేగిన మళ్ళీ బ్రాహ్మణ మతాభిమానులు అయ్యారనమాట. బ్రాహ్మణ మతాభిమాని మళ్ళీ బౌద్ధ మతం వదిలేసి బ్రాహ్మణ మతానికి వచ్చిన తర్వాత రాజకీయ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న 450 సంవత్సరాలు పరిపాలిస్తున్న మన శాతవాహనులే అంతమొందించి ఆ ప్లేస్ని, ఆ కుర్చీని వీళ్ళు ఆక్రమించారు. వీళ్ళ విజృంభణ ఎలా జరిగింది ఇప్పుడు చూద్దాం. అంటే ఏ విధంగా వీళ్ళు విజృంభించుంటారో కరెక్ట్గా అదును చూసుకుని ఏ టైంలోనే వీళ్ళు స్వతంత్రం పొంది ఉంటారు అనేది విజృంభణ అన్నమాట. చూడండి, ఇక్ష్వాకులు శాతవాహనుల అనంతరం క్రీస్తు శకం 225 ప్రాంతంలో విజృంభించి ఉంటారు. అంటే ఇప్పటి కానించి మనం ఇప్పుడు 2025లో ఉన్నాం. అంటే అప్పటికంటే సుమారు 1800 సంవత్సరాల క్రితాన్ని చరిత్ర మనం చూస్తున్నాం అనమాట. అంటే సుమారు 1800 సంవత్సరాల క్రితం మన ఆంధ్రదేశాన్ని ఎవరు చేతుల్లోకి వెళ్ళింది? 1800 సంవత్సరాల క్రితం ఎవరండి పరిపాలిస్తున్నారు? మన ఆంధ్రదేశం అనేది ఎవరి చేతిలోకి వెళ్ళిందండి? శాతవాహనుల్ని ఆ ప్రాంతం నుంచి పాలద్రోలి ఇక్ష్వాకులు ఆ కుర్చీ మీదకి వచ్చారనమాట. ఎప్పుడు? క్రీస్తు శకం 225. వీరిని పల్లవులు నిర్జించి వీరి రాజ్యం అనడానికి మనకి అంటే వీళ్ళని ఇక్ష్వాకుల తర్వాత మన అదే ప్రాంతాన్ని ఎవరు ఆక్రమించారు అంటే పల్లవులు ఆక్రమించారండి. అంటే ఇక్ష్వాకులని నిర్జించడం అంటే వాళ్ళని తోసేసి అనమాట, వాళ్ళు చంపి వాళ్ళ ప్లేస్ను ఆక్యుపై చేసింది ఎవరు అంటే పల్లవులు ఆక్రమించారు. ఇది మనకి ఎలా తెలుస్తుంది? పల్లవులకి మన ఆంధ్రదేశానికి ఏంటి సంబంధం ఏంటంటే పల్లవులు మన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులేనండి. ఈ పల్లవులు మన ప్రాంతం కానించి వెళ్ళి అక్కడ తమిళనాడులోని అంత స్థితికి వెళ్ళారనమాట, ఉచ్చ స్థితికి వెళ్ళి అనుభవించారు పల్లవులు.
వీళ్ళు మనకి ఎలాగ వీళ్ళు ఆక్రమించారు అనడానికి మరి ఏంటి ఎలా పడితే అలా చెప్పకూడదు కదా. హిస్టరీ అంటే జరిగిపోయినది కదా, ఏది ఆధారం ఉండాలి కదా. ఆధారం ఉందండి. వీళ్ళు పల్లవులు ఆక్రమించారు వీళ్ళు అనడానికి ఏంటంటే పల్లవుల యొక్క మంచి కళ్ళు మైదువోలు శాసనాలు దీనికి నిదర్శనం. ఎక్కడ దొరికాయంటే గుంటూరు మండలంలో దొరికాయి. అంటే నేటి గుంటూరు జిల్లాలోని వీళ్ళు శాసనాలు దొరికాయి, పల్లవుల శాసనాలు. అంటే మంచికల్లు గ్రామంలో మైదువోలు గ్రామంలో దొరికాయి అన్నమాట ఈ శాసనాలు. ఇవి పల్లవుల యొక్క ప్రథమ శాసనాలు. అంటే ఆంధ్ర ప్రాంతంలోని కదండి వాళ్ళు మొట్టమొదటి వేసిన శాసనాలు ఇవేనండి, మంచికల్లు శాసనం, మైదువోలు శాసనం. ఇక దాని లిపి భాష, ఆ భాషను బట్టి అది ఏ సంవత్సరానికి సంబంధించిన శాసనాలని హిస్టోరియన్ పరిశీలిస్తే అది ఏ సంవత్సరం అంటే క్రీస్తు శకం 300 ప్రాంతానివి అని తేలిందనమాట. అంటే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి ఆర్కియాలజిస్టులు కూడా టైమింగ్ ఇచ్చేయడానికి మనకు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు వాళ్ళందరూ. ఆ కార్బన్ డేటింగ్ పద్ధతి ఇంకో పద్ధతి కూడా అనుసరించి ఇది ఏ టైంకి సంబంధించింది అని నిర్ణయిస్తారనమాట. అందుచేత ఇది ఏంటంటే ఆ శాసనాలు ఎప్పుడు క్రీస్తు శకం 300 ప్రాంతానివి అంటే సుమారు ఇప్పటికంచి మనకి 1700 సంవత్సరాల క్రితం అది. ఆ శాసనాలని ద్వారా దాన్ని బట్టి మనం ఏంటి నిర్ణయించుకోవచ్చు అంటే వీళ్ళు పరిపాలనా కాలం ఎప్పుడంటే క్రీస్తు శకం 225 నుండి 300 సంవత్సరాల మధ్య. అంటే ఇప్పుడున్న క్రీస్తు శకం 225 సంవత్సరం నుంచి 300 సంవత్సరాల మధ్య వీళ్ళ పరిపాలన కొనసాగింది. అంటే సుమారు 75 సంవత్సరాల పాటు ఆంధ్రదేశాన్ని ఇక్ష్వాకులు పరిపాలించారు. ఓకే, ఇంతటితో ఈ క్లాస్ అనేది ముగిద్దామండి. తరువాత క్లాసులో మిగతాది కంటిన్యూ చేద్దాం. ఇక్ష్వాకుల గురించి మనం చెప్తున్న ప్రతి పాయింట్ కూడా బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో నుంచి అలాగే మీకు క్షుణ్ణంగా వివరించడం జరుగుతుందండి. బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఎంత ఇంపార్టెంట్ మీకు గత క్లాస్లో చెప్పాను. శాతవాహనుల నుంచి ప్రీవియస్ గ్రూప్ 2 బిట్లే నిదర్శనం అనమాట. మనకి ఏ బుక్ కానించి ఇస్తాండ్రో ఇది ప్రామాణికమైన బుక్ అండి. ఈ బుక్ను మీరు పట్టుకొని ఏదైనా క్వశ్చన్ రాంగ్గా వచ్చిందనుకో బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకంలో ఎలా ఉంది, మీరు క్వశ్చన్ పేపర్లో ఎలా ఇచ్చారు అనేసి మీరు పట్టుకొని కోర్టుకు వెళ్తే గ్యారంటీ దీన్నే ప్రామాణికంగా తీసుకొని మీకు ఆ బిట్కి ఆన్సర్ వేస్తారనమాట. మీరు పెట్టింది అప్పుడు దీని ప్రామాణికంగా ఇదే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారనమాట. ఇది బిఎస్ఎల్ హనుమంతరావు సార్ పుస్తకానికి ఉన్న ప్రయారిటీ అది. ఎందుకంటే అది ఒక ప్రామాణికమైన పుస్తకం అన్నమాట, అందరూ ఒప్పుకున్న చరిత్ర ఇది. అలాగే మన బయట మార్కెట్లో బోల్డ్ పుస్తకాలు దొరికితే వాళ్ళు రకరకాలుగా రాస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇవే పుస్తకాలు తీసుకొని లేదా రకరకాల పుస్తకాలు చూసుకొని అన్ని గ్యాదర్ చేసి రాస్తూ ఉంటారు. మీరు ఎక్కువ బ్రాడ్గా చదివేయాలి, నేను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఏటి అవసరం లేదండి. మనం చెప్పిన క్లాసులే మ్యాండేట్గా మీకు చెప్తున్నాను. 65 మార్కులు ఎట్టి పరిస్థితుల్లో వస్తాయండి. మీరు గుర్తుపెట్టుకునే విధానం బట్టి ఎంతసేపు గుర్తుపెట్టుకుని మీ బట్టి ఉంటుంది అది. ఓకే, మన క్లాసులు కానీ మీకు నచ్చితే ఎవరైతే సీరియస్గా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి మన క్లాసు షేర్ చేయండి. మన లింక్ని షేర్ చేసి ఈ వీడియో వాళ్ళకి తెలియచేయండి. వాళ్ళకు కూడా ఉపయోగపడి వాళ్ళు కూడా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలండి.